నమస్తే వెల్కమ్ టు యోయోటి ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ గౌడ్ గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. సో ఫైనల్గా కవిత గారి బెయిల్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. గత 5 నెలలుగా కూడా జైల్లో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కవిత గారికి బెయిల్ రావడము న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆమెను అక్రమంగా లేని లిక్కర్ స్కామ్లో ఇరికించి రాజకీయ క్రీడలో భాగంగానే ఆమెను కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ఈ జాతీయ పార్టీలు కవితక్కను పావుగా వాడుకొనే ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించిండ్రు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, బెయిల్ వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఎట్ ఏ టైమ్ బాధగా కూడా ఉన్నది. ఎందుకంటే ఆడబిడ్డ అని చూడకుండా 160 రోజుల పాటు జైల్లో నిర్బంధించి వాళ్ళ కక్షను వాళ్ళకి ఏం కావాలో అది తీర్చుకున్నారు. కానీ కాలం చాలా గొప్పది, ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. మొదటి నుంచెల్లి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కవిత ఎలాంటి తప్పు చేయలేదు, ఆమె కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది అని చెప్పిండ్రు. కడిగిన ముత్యం లాగానే బయటికి వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జే చెప్పిండ్రు ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన కేసులా ఒక ఆడబిడ్డను ఎన్ని రోజులు ఇట్లా శిక్షిస్తారు అనేసి మొట్టికాయలు వేసి మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. న్యాయం గెలిచింది. ఒక మహిళగా మీరు చెప్పండి. ఎందుకంటే ఒక మహిళని 5.5 నెలలు జైల్లో ఉంచడం అంటే అది పెద్ద చాలా ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటు పిల్లలు ఫ్యామిలీకి దూరంగా ఉండడం అంటే కొంచెం మెంటల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి ఏం చెప్తారు ఒక మహిళగా ఆమె బాధను మీరు ఎట్లా చెప్తారు? అంటే ఒక మహిళ బాధ మహిళకే తెలుస్తుంది అబ్బా. అంటే చాలా సమస్యలు ఉంటాయి మాకు. వాళ్ళు అంటే వాళ్ళ కక్షలకు వాళ్ళ కుట్రలకు ఇలాంటి సమస్యలు ఏం పట్టవు. ఆడబిడ్డలు అనేది ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఏదైతే దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తారు, దేవతలను పూజిస్తాము, దేవుళ్ళను పూజిస్తాము, హిందువులము అది అని అంటారు. ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాయి. కానీ ఈ బీజేపీ పార్టీకి చూసిండ్రు కదా, వాళ్ళు చేసిన కుట్రల వల్ల 400 సీట్లు వస్తాయి అనుకుంటే వాళ్ళకు వచ్చిన ఎన్ని సీట్లు? 200 సీట్లు అంతే. వేరే పార్టీలతోటి పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రు. అంటే దేవుడు ఉన్నాడు అక్కడనే నిరూపించిండ్రు. రాబోయే రోజులల్లో బీజేపీ పార్టీ అనేది భూస్థాపితంగా కాబోతున్నది. ఒక పక్క ఇది చూసుకుంటే అయితే కవిత గారి బెయిల్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం మొదటి అడుగు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇంకోసారి ఎవడన్నా అంటే చెప్పు తీసుకొని దంచుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాకుండా ఇప్పుడు బెయిల్ వచ్చింది. మరి ముందు నుంచెల్లే మేము బీజేపీ పార్టీలో విలీనం అయి ఉంటే ఎలక్షన్లల్లో పొత్తు పెట్టుకొని గెలిచేది ఉంటే గెలుస్తాం కదా. ఎలక్షన్లు ఉన్నాయా ఏమన్నా విలీనం కావడానికి? ఇప్పుడు ఏమన్నా దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? అంటే బీజేపీ పార్టీలో విలీనం అయితేనే కవిత గారికి బెయిల్ ఇస్తారా? అంటే ఇది కుట్రనే అని కాదా? రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసిండ్రని కదా. అంటే ఎవరైతే ఎదురిస్తే బెదిరిస్తే జాతీయ పార్టీలు ఎదురుగా నిలబడితే వాళ్ళ పార్టీలను లేకుండా చేసి భయపెడతారా? మరి ఏం చేద్దామని? ఇది ప్రజాస్వామ్య దేశమే కదా, ఎవరికైనా హక్కులు ఉంటాయి కదా, పోరాడే హక్కు, కొట్లాడే హక్కులు ఉంటాయి కదా. అంటే పోరాటాన్ని, కొట్లాటను అణిచివేయడానికే ఇలాంటి కేసులు. కేసీఆర్ గారిని లేకుండా చేయాలి. ఎందుకంటే ఇక్కడనే కాదు, ప్రజాదరణ ఢిల్లీ లెవెల్లో, మహారాష్ట్ర లెవెల్లో వస్తుంది. దీన్ని ఇక్కడికే కట్టుదిట్టం చేయాలనేసి ఆయన బిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిండ్రు. ఆమె రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాపు కేసీఆర్ గారు కూడా సంతోషపడుతున్నారు. అంటే ఢిల్లీకి వెళ్ళి అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి సంప్రదింపులు చేశారు కాబట్టి కవిత గారికి బెయిల్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ ఫాల్స్. అంటే ఇవన్నీ అబద్ధపు ఆరోపణలు మాత్రమే. ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతలేదు అనే ఉద్దేశంతో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మా పార్టీ ఏ పార్టీలో కలవది, ఏ పార్టీలో విలీనం కాదు. ఇప్పుడు రేపు మాపేమి ఎలక్షన్లు లేవు, మాకు ఇంకా మస్తు టైం ఉన్నది. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని చూద్దామే అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తాడో, ఏం చేస్తాడో అనేది చూద్దామే అని ఉన్నాము. ఏ పార్టీతోటి మేము పొత్తులు పెట్టుకోము, ఏ పార్టీతోటి మేము కలవము. అక్క ఇప్పుడు చూసుకుంటే పరిపాలన అంటే గుర్తొచ్చి ఇప్పుడు ఒక పక్కనే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, అది పక్కన పెట్టేసి హైడ్రా అనేది ఒక సంస్థను తెచ్చి బిల్డింగ్ల అక్రమ కట్టడాలను కూల్చుస్తున్నారు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇగో హైడ్రాకు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ అయితే. ఎందుకంటే 10 ఏండ్ల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ అని చూపించారు. కానీ ఫామ్ హౌస్లు ఎంత బడా లీడర్లకు, ఎంతమంది నాయకులకు ఉన్నాయో ఇప్పుడు అందరికీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. 40 ఏండ్ల క్రితము ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూల్స్తున్నది. 40 ఏళ్ల క్రితం ఎవరైతే పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళే కూలుస్తున్నారు. ఎందుకంటే రుణం మాఫీని డైవర్ట్ చేద్దామని. రుణం మాఫీ చేయలేక
పావుల వంతు కూడా రుణం మాఫీ కాలేదు. ఆగస్టు 15వ తారీఖు నేను 100% రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఆగస్టు 15 వరకు పావుల వంతు కూడా రుణం మాఫీ కాలేదు. 7,500 కోట్లు ఏవైతే రైతు బంధు పైసలు ఉన్నాయో ఆ రైతు బంధు పైసలనే రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. అదిని డైవర్ట్ చేయడానికే హైడ్రా అనే ఒక హైడ్రామాను క్రియేట్ చేసిరు. ఏది చేసినా కూడా కేసీఆర్ గారికే క్రెడిట్ వస్తుంది. ఆయన ఆనవాళ్ళు ఊడుస్తా అనుకున్నాడు, కానీ ఆయన మీద ఉన్న మచ్చను ఏదైతే ఉన్నదో హైడ్రా వల్ల ఫామ్ హౌస్ అని అది తొలగిపోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఓకే.